ప్రముఖ దర్శకుడు శ్రీ భారతీరాజా గారు ఇవాళ ఉదయం పరమపదించడం మాకు చాలా పెద్ద షాక్కు. ఎందుకంటే మా పూర్ణోదయ సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన సీతాకోకచిలక అనే దృశ్య కావ్యాన్ని ఆయన దర్శకత్వంలో మేము నిర్మించడం జరిగింది. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్, తమిళ ఫీల్డ్గా ఒక ట్రెండ్ సెట్టర్. అంటే అప్పటిదాకా స్టూడియోస్లోనే ఎక్కువ షూటింగ్ జరిగే రోజుల్లో నుంచి ఒరిజినల్ లొకేషన్స్కి తీసుకొచ్చిన ఘనత భారతీరాజా గారికే దక్కుతుంది. ఆయన తీసిన 16 వైదనీలే మొట్టమొదటి సినిమా. ఆ చిత్రం విడుదలైనప్పుడు మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వంశీ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ సినిమా చూపించి తిరుపతిలో మన సంస్థలో ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనేది మా నాన్నగారికి చాలా ఒత్తిడి తీసుకొచ్చి మేము భారతీరాజా గారిని కలవడం జరిగింది. అలాగే ఆయనతోటి శంకరాభరణం తర్వాత అందరూ శంకరాభరణం ఎంత గొప్ప విజయం అయింది, దాని పెద్ద సక్సెస్ అయింది, దాని తర్వాత వచ్చే చిత్రం ఎలా ఉంటుంది అని అందరూ ఊహించే టైంలో నెక్స్ట్ సినిమా సీతాకోకచిలక చేయడం పెద్ద సాహసం అనిపించింది. ఆ రోజుల్లో అందరూ అన్నారు, ఏంటది అప్పుడేమో మ్యూజిక్తో చేసే, ఇప్పుడేమో లవ్ స్టోరీ అంటున్నాం, కొత్త వాళ్ళు అంటున్నారు ఏంటన్నారు. ఆయన ఒక నాన్నగారు భారతీరాజా గారి మీద ఉన్న నమ్మకంతో అప్పట్లో ఆయన అలైగళ్ళ ఓయి విధులైన సినిమాని డబుల్ లాంగ్వేజ్ చేద్దాం, తెలుగులో మీరు చేయండి, తమిళ్లో నేను ఇళయరాజా గారు చేస్తున్నాం, తెలుగు వర్షన్ మీరు చేయండి అంటే ఇది సైమల్టేనియస్ ప్రొడక్షన్, రీమేక్ కాదండి. ఇది చేస్తే తమిళ్లోనూ ఘన విజయం సాధించింది, తెలుగులోనూ అలాగే భారతీరాజా గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కథ విషయంలో నాన్నగారు కొన్ని ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఆలోచించి నిజంగా బాగుంటే అది అలాగే ఆయన తీసుకోవడం, అది తెరకెక్కించడం జరిగేది. ఉదాహరణకి ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో భారతీరాజా గారేమో ట్రాజడీ ఎండింగ్ చేద్దామని, నాన్నగారు వద్దు దాన్ని హ్యాపీ ఎండింగ్ చేయాలి, ఇద్దరు 2 కులాలు పిల్లలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని దానికేమో మనం అడ్డుకట్టుగా వేయడం కరెక్ట్ కాదు, దాన్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పి దాన్ని అప్పటికప్పుడు డిస్కస్ చేసి దాన్ని ట్రాజడీగా తీసాం షూటింగ్. దాన్ని మళ్ళీ హ్యాపీ ఎండింగ్ చేసి ఘన విజయం రెండు లాంగ్వేజ్లోనూ, తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యి అప్పట్లో సీతాకోకచిలక సినిమా ఒక ట్రెండ్ సెటర్ అయింది తెలుగు ప్రేమ కథల్లో. చాలామంది దర్శకులు ఇప్పటికీ ఆ చిత్రం ఒక ఇన్స్పిరేషన్ తోటనే మేము లవ్ స్టోరీస్ చేసామని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేలాగా ఆ చిత్రానికి నేషనల్ అవార్డు, ఉత్తమ తెలుగు చిత్రం నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో చాలా నందులు, అలాగే ఉత్తమ దర్శకుడిగా, అలాగే సితారా అవార్డ్స్, అలాగే ఇంకా ఎన్నో సంస్థలు అవార్డ్స్ వచ్చినాయి. అలాగే రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది ఈ సినిమా సీతాకోకచిలక. అలాగే చాలా పెద్ద సెన్సేషన్. మా పూర్ణోదయ లిస్టు ఆఫ్ జెమ్స్లో సీతాకోకచిలక కూడా ఈక్వల్ ప్లేస్లో చోటు చేసుకుంది. అంతటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన భారతీరాజా గారు ఇవాళ లేకపోవడం చాలా ఇది. ఆయన పరమపదించడం ఆయనకి మనశ్శాంతి, వాళ్ళ కుటుంబంలో అందరూ ధైర్యం కలిగించాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.